శ్రీమాతృ నమః. పండగ వచ్చిందంటే ఉత్సాహము, భగవంతుణ్ణి మరొక్కసారి తలుచుకోవాలి అన్నటువంటి ఒక వివేకము మనకు కలుగుతుంటుంది. మరీ బాగా ఆధ్యాత్మిక చింతనలో పడ్డ వాళ్ళకి ఈ పండగలు అని సెపరేట్గా వాళ్ళు చూడరు. ఏ రోజు భగవంతుణ్ణి తలుచుకుంటే ఆ రోజే పండగ జీవితంలో. నిజానికి చెప్పాలంటే మరే పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి అన్నారు. భగవన్నామం ఎప్పుడైతే చెప్పబడుతుందో అప్పుడంతా పండగ కిందే మనకి లెక్క. మాయ ఉంది చూశారు, ఈ ప్రపంచంలో అంత గొప్ప మాయని అమ్మవారు సృష్టించి పెట్టింది. ఈ మాయలో పడ్డ వాళ్ళకి వెలుతురుతో నిండినటువంటి ప్రపంచం కనబడుతుంది. ఒకవేళ కళ్ళు తెరిచి ఆకాశం కేసి చూసినా కూడా అక్కడ చుక్కలు అంటే తారలు, ఉల్కలు, చంద్రుడు, సూర్యుడు వీటి మీదే దృష్టి వెళుతుంది. కానీ వాటిని అన్నిటినీ కలిపి కట్టిపడేసే ఒక చీకటి ఉంది. ఆ చీకటి మీద దృష్టి పోదు. అలాగే ప్రాపంచికంగా దృష్టి పెట్టుకున్న వాళ్ళకి ఈ వస్తువులు, వ్యక్తులు, పరిసరాలు ఇవే కనబడుతుంటాయి. కానీ వీళ్ళందరినీ కట్టిపడేసేటువంటి మహాదేవుడు కనబడదు. ఈ చీకటే జ్ఞానము, ఈ చీకటే కృష్ణుడు అనుకోండి, శివుడు అనుకోండి. గొప్ప చీకటి మహాశివరాత్రి. సాధారణంగా ఎప్పుడు పండగలంతా కూడా వినాయక చవితి ఇవన్నీ కూడా సరస్వతి పూజ చక్కగా పగలు చేసుకుంటాం. కానీ శివరాత్రి అనేటప్పటికీ 2 పండుగలు ఉన్నాయి మనకి. వైకుంఠ ఏకాదశి, శివరాత్రి. ఒకటి విష్ణుపరంగా స్థితికర్త ఆయన కాబట్టి, ఇంకొకటి లయకర్త శివుడు కాబట్టి శివపరంగా. అంటే విష్ణువు శివుడు 2 వేరువేరు అని ఎవరూ చెప్పరు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్ హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయం శివ యథా అంతరన్న పశ్యామి తథామే స్వస్తిరాయుషి అంటుంది. అంటే శివరాత్రి నాడు విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళకూడదు, నారాయణుడి పేరే తలవకూడదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆలోచించాల్సిన విషయం. ఈ 2 పండగల్లోనూ ఒక ఆయన ఎలా బతకాలో నేర్పిస్తాడు. అది విష్ణు స్వరూపం. ఎలా బతకాలో నేర్పించే జ్ఞానం విష్ణు అయితే, ఇక్కడ బతుకుతూ నా యొక్క ఉనికి మూల ప్రకృతి అవ్యక్తమైనటువంటి ఆ మూల ప్రకృతిలో ఎలా లయమవ్వాలో దానికి దోహదపడేవాడు శివుడు. లయకర్త అంటాడు. లయం అంటే నాశనం కాదు, ఆయన నాశనం చేసేవాడు కాదు. కోరికల్ని తీర్చనైనా తీరుస్తాడు బోలాశంకరుడి కింద, కోరిక లేకుండానే చేస్తాడు. ఈ రెండిట్లో ఏది ఒక్కటి వచ్చినా సరే జీవితం ప్రతిరోజు పండగే. బతుకంతా పండగ అంటారు చూడండి. అలాగా ఇక్కడ పోతే వైకుంఠ ఏకాదశి నాడు, శివరాత్రి నాడు జాగరణ, ఉపవాసము 2 వస్తాయి. రెండిటికి ఏకాదశి అన్న పదం ఉందో చూసారా? ఎందుకంటే అది ఏకాదశి. శివుడి శివరాత్రి నాడు కూడా ఏకాదశ రుద్రాభిషేకం అని చేస్తాం. ఏమిటి ఏకాదశిని ఇక్కడంటే రోదసీతి ఇది రుద్ర అంటారు. శివుడంటే ఎవరంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు. వీటి నుండి మన ప్రాణాన్ని మనకి తెలియకుండా లాగేసి తస్కరాణం పతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో అంటారు. నువ్వు ఎంత కాపాడుకున్నా సరే నీకు తెలియకుండా నీకు ముఖ్యమైన ప్రాణాన్ని లాగేసేవాడు శివుడు, నీకు తెలియకుండా నీ మనస్సును లాగేసేవాడు కృష్ణుడు. ఇద్దరు దొంగలే, అవునా కాదా? అంచేత ఈ ఏకాదశం మీద నేను జాగరణతో ఉండాలి. ఏమిటా ఏకాదశం? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు. వీటిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? పండగ అనేటప్పటికీ బయటికి వెళ్ళిపోయి అటు ఇటు ఆనందంగా ఉండొచ్చు, కానీ దాని మీదే దృష్టి పెట్టి మళ్ళీ భగవంతుని వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలని ప్రాపంచిక కోరికలతో సతమతమవుతూ ఉన్నాం. అటువంటి వాళ్ళకి ఈ శివరాత్రి మహాజ్ఞానోదయం. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు అన్నాడు. అభిషేకం అంటే ఏమిటి? తర్పణమన్నా అభిషేకమన్నా ఇదంతా కూడా నా ఆనందాన్ని నేను వెలిబుచ్చడం. పంచామృతాలతో అభిషేకం చేస్తాం శివరాత్రి నాడు. 11 సార్లు రుద్రం చదువుతాం.
మహన్యాసం చేస్తాం. అక్కడ చేసేదేమిటి? దశాంగ రౌద్రీకరణం, షోడశాంగ రౌద్రీకరణం ఎక్కడ చేస్తున్నాం? శివుడు ఎక్కడో కైలాసంలో కూర్చున్నాడైనా ప్రార్థిస్తున్నాం. అక్కడ కూర్చున్నటువంటి శివుణ్ణి నా శరీరంలో నేను ఆవాహన చేసుకుంటాం. తన్మే మన శివ సంకల్పమస్తు అంటాం. ఎక్కడున్నాడు శివుడు? నాలో ప్రతి అంగంలో ఉన్నాడు అని తెలుసుకోవడానికి కలిగే జ్ఞానమును చీకటి అనే పదార్థం ద్వారా ఇచ్చేవాడు శివుడు. అందుకే ఇది మహాశివరాత్రి. ఎందుకంటే మహాదేవుడి యొక్క రాత్రి కాబట్టి మహాశివరాత్రి. ఈరోజు ఒక్కరోజైనా సరే జీవుడు జ్ఞానంతో కూడి నేను బయటని ప్రపంచంలో అలా చూస్తూ ఉండడం కాదు, బయట ప్రపంచాన్ని విశ్లేషణ చేస్తూ కూర్చోవడం కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితం వారు చెప్పింది. ఎప్పుడు ప్రపంచాన్ని ఉన్నదొన్నట్టు ఒప్పుకో, యాక్సెప్ట్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈజ్. నిన్ను నువ్వు ఎప్పుడు విశ్లేషణ చేసుకో. ఈ గొప్ప జ్ఞానాన్ని కలిగించేదే శివరాత్రి. ఈ ఒక్కరోజైనా, ఎందుకంటే ఆ రోజు జాగరణ చేయమంటారు. అంటే ఆ రోజు శివుణ్ణి ప్రార్థిస్తూ, నాయనా నా 72,000 నాడుల్లోనూ అణువున నువ్వు ఉండి, నువ్వు ఉన్నావన్న విషయాన్ని నాకు తెలిపి, ఉండి అంటే నువ్వు అన్నావు కదా అని ఆయన వచ్చి కూర్చోడు, ఆయన ఉన్నాడు. ఉన్నావు అన్న విషయాన్ని నాకు తెలియజేయి, నేను ఎలా నడుచుకోవాలో చెప్పు ధర్మబద్ధంగా. ఒకటి, ఆ రోజు మనమందరం కూడా శివరాత్రి నాడు రుద్రం చదవండి, నమకం చదవండి, చమకం చదవండి. చమకం అంతా కోరికలు కదా, సంచమే మగిత్యమే ప్రీంచమే, అది కావాలి ఇది కావాలి, తప్పు లేదు. కానీ ఎటువంటి శివుణ్ణి నువ్వు వేడుకుంటున్నావు? తామ్రాయ చారుణాయచ, సూర్యుడి కాంతితో ఉన్నటువంటి శివుణ్ణి నేను వేడుకుంటున్నావు. ఏమని? అటువంటి కాంతి నాలో కూడా ప్రసరింపజేయి. ఈ కాంతితో ఈ చీకటి అనే అజ్ఞానాన్ని తొలగించుకుని నేను జ్ఞానంతో వెలుగొందుతాను అని చెప్పి ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నావు. ఎక్కడా కూడా బహిర్ముఖంగా కోరిక ఉండదు. అందుకే చాలామంది ఆ శ్మశానంలో బూడిద పూసుకుని వాడిని నువ్వేం అడుగుతావు తల్లి అని. అంటే బూడిది కాదది, అంతా అనుభవించాక మిగిలిన జ్ఞానమే ఆ బూడిద. అది ఇక్కడ పెట్టుకుంటారు ఆజ్ఞాచక్రంలో. వర్తమానంలో నేను ఉండడానికి దోహదపడే జ్ఞానమే శివుడు. అదే విభూతి రూపంగా వస్తుంది. అందుచేత మహన్యాసం చేసుకుని ఆ శివుణ్ణి ఆవాహన చేసుకుని, అభిషేక ప్రియుడంటే ఇంత గొప్ప జీవితం ఇచ్చేవి నాయన. ఎంతమందికి శివరాత్రి నాడు కనీసం ఓం నమ శివాయ అని చెప్పుకునేటువంటి ఆలోచన వస్తుంది. నాకు కలిగించావు చూడు, చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని నేను పాలతో శివలింగం పూర్తిగా పడేటట్టు చేయాలి. అక్కడ లింగానికి ఎందుకు చేస్తున్నావు అసలు? శివలింగం యొక్క గొప్పదనం ఏమిటి? లింగము అంటే జెండర్, నువ్వు ఏమిటో నిర్ధారించేది. స్త్రీలింగము, పుల్లింగము. లింగం అంటే నిర్ధారణ చేసేది. కానీ ఆ లింగ రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి నేను ప్రార్థిస్తూ, నాయనా నేను ఫలానా అనేటువంటి లింగమును నాకు పోగొట్టే, నా ఐడెంటిటీని పోగొట్టు. నాకు ఒక రూపము లేదు, నాకు ఒక నామము లేదు, నాకు ఒక జాతి లేదు, నాకు ఒక కులము లేదు, మతము లేదు. వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి ఒక కరుణని నాలో పెంచు, క్షమని పెంచు, జ్ఞానాన్ని పెంచు. ఇదే ఇక్కడ ఇద్మత్యమే బర్హిత్యమే వేదిత్యమే. నాకు హోమం చేయడానికి ఇద్మమునియ్యి అంటాడు. ఏంటి కోరుకుంటున్నారు అక్కడ? నాకు ఉద్యోగం ఏమని కోరుకున్నారా? అపార్ట్మెంట్లు ఏమని కోరుకున్నారా? ఏమీ లేదు. నా యొక్క పంచ యజ్ఞప్రియ పంచ ప్రేత పంచాదిశాయిని అంటుంది అమ్మవారు. నా యొక్క పంచ ఇంద్రియాల్ని సమిధలుగా మార్చి చేసే గొప్ప యజ్ఞాన్ని చేసే జ్ఞానాన్ని నాకు ఇదండి అని శివరాత్రి నాడు ఎవరైతే కోరుకుంటారో వారికి జీవితంలో ఆనందానికి ఢోకా ఉండదని చెప్పగలరు. అంచేత శివరాత్రి నాడైనా సరే, సాధారణంగా నా చిన్నప్పుడు ఒక టిక్కెట్కి 2 సినిమాలు చూపించేవారు. మాకు కూడా వెళ్ళాలనిపించేది. వీళ్ళేంటి 10 గంటలకు టికెట్ కొనుక్కుంటాడు, 4 గంటలకు వదిలేస్తారు. అబ్బా శివరాత్రి నాడు జాగరణ చేసేవారు. అదా పేకాట ఆడేవాళ్ళు కొంతమంది, కళ మీద నిద్ర వచ్చేస్తున్న ఎలాగో టీలు తాగి కాఫీలు తాగి. ఈ బహిర్జాగరణ మాత్రము కాదు.
దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఈ ఒక్కరోజైనా సరే నేను ఎవరిని అసలు ఎందుకోసం వచ్చాను, నాకు 70 ఏళ్ళు అయ్యాయి ఇప్పుడు. ఈ 70 ఏళ్ళలో నేను పడ్డ తాపత్రయం ఏమిటి, దానివల్ల నేను సంపాదించుకున్నది ఏమిటి, దీనివల్ల ఏమైనా కొంచెం నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే దానికైనా ఉపయోగపడిందా, నెంబర్ 1. నెంబర్ 2, నా ఉనికి వల్ల మిగతా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడిందా. నెంబర్ 3, కనీసం చెట్టు చేమ ప్రకృతికి ఏమైనా ఉపయోగపడిందా. ఎవ్వడికి ఉపయోగపడకపోతే కనీసం ఈ శివరాత్రి నాడైనా నేను ఒక వాగ్దానం చేసుకోవాలి. ఇక నుండి నేను చేసే ప్రతి ఒక్క పని కూడా నాకు ప్రపంచానికి ఉపయోగపడేటట్టు ఉండాలి, తరతి అనుకుని చేసుకుని నాకు ఇచ్చినటువంటి గొప్ప జీవితానికి సంతోషంగా కృతజ్ఞతాపూర్వకంగా పాలు పెరుగు సంతానాన్ని ఇచ్చావు, దానికి ఆనందం. సంతానానికి సంకేతం పెరుగు. నెయ్యి, నాలోని అహంకారాన్ని తొలగించు తండ్రి, నాకు లేదని నేను అన్ను, ఎక్కడో కరుడు గట్టిన అహంకారం ఉంది, దాన్ని కూడా తొలగించేయి. నేను ఫలానా అనే ఐడెంటిటీని తొలగించేయి. నాకు నీతో లయమయ్యి ఎప్పుడు ఉండే భావాన్ని కలిగించు. అది నెయ్యి. తేనిపోస్తూ అనుకోవాలట, నాకు ద్రోహం చేసిన వాడిని కూడా నేను తేడా చూడకుండా నేను ప్రేమించగలిగే గుణాన్ని నాకు ఇందాక చెప్పాం కదా, వంచితే పరివంచితే స్థాయూనాం పతయేనమో, మోసమే లేదు నాయన. నేను ఎవరినైనా మోసగిస్తే ఆ మోసాన్ని నాకు అమ్మవారు ఈ రూపంలో నాకు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ మోసాన్ని చూపించి తన డబ్బు తను లాక్కెళ్ళిపోతుంది, కానీ ఎవడిని మోసం చేయడు. ఇది సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడు ప్రపంచాన్నంతా ప్రేమిస్తూ ఉంటాడు. ఆఖరికి శరీరం మీద వాళ్ళ దోమను కూడా ప్రేమిస్తాడు. ఏమో నా పూర్వజంలో నా అక్కో చెల్లో నన్ను పలకరించడానికి వచ్చింది. చాలాసార్లు చెప్తాను, నేను అంత ప్రేమను పెంచుకోవడం కోసం నాకు అటువంటి మనస్సుని అని శివుని వేడుకుంటున్నాను. తేనె పోస్తూ మధువాతారుతాగతే అని, మధునా స్నాపయామి మధు వదిష్యామి అని రుద్రంలో చెప్పుకుంటారు. నాకు చక్కటి తీయటి మాటలు మాట్లాడి అదృష్టాన్ని నాకి, ఆ ప్రపంచంలో ఆనందాన్ని నేను చూసే భాగ్యాన్ని నాకి. తర్వాత పంచదార వేస్తాం, అది ఇక్కడ పడుతుందన్నమాట విశుద్ధి చక్రం దగ్గర. ఎప్పుడు కూడా అంతా మంచే జరుగుతుంది, అంతా బాగానే ఉంది. ఇటువంటి వాక్శుద్ధి నాకి, అటువంటి వాక్శుద్ధి ఇచ్చేవాడు కూడా శివుడే. చివరగా కొబ్బరి నీళ్ళు ఫలరసాలు పోస్తాం. ఆయన ఏదో బ్రహ్మాండంగా జీవించాం, మోక్షాన్ని ఇచ్చేయి అంటే మోహమును క్షేమను నుంచి ముక్తిని ప్రసాదించు, నాకు ఇంకో జన్మ ఇయ్యి, నేనెవడిని కాదనడానికి, నువ్వు జన్మ ఇస్తే ఇచ్చేయి. కానీ ఏ జన్మ ఇచ్చినా సరే ఇటువంటి శివభక్తుడిగానో విష్ణుభక్తుడిగానో అమ్మ భక్తురాలిగానో అమ్మ భక్తుడిగానో ఉండి జన్మని నాకు అంతకన్నా నేనేం కోరుకోను. ఇది మోక్షం అంటే. ఆ విష్ణుమూర్తికే తప్పలేదు, 10 సార్లు మళ్ళీ ఎత్తారు. మనం ఎంత మాత్రం చెప్పండి. అందుచేత అటువంటి గొప్ప శివరాత్రి నాడు మనం జాగరణ చేయాలి. ఆ ఒక్కరోజు కళ్ళు మూసుకుని నాదం మీద దృష్టి నిలపాలి. ఏ నాదము, బయట ఉన్నటువంటి నాదము కాదు. ఓం నమ శివాయ అంటే మాకు గురువుగారు ఇచ్చారు ఒక మంత్రం, అమృతానంద సరస్వతి వారు మా గురువుగారు. ఓం హ్రీం హౌం నమః శివాయ. ఓం హ్రీం హౌం నమః శివాయ. ఈ మంత్రం చెప్పుకోమన్నాడు. అది ఏంటి? ఓంకారం అన్నది ఆజ్ఞాచక్రంలో 3వ కన్ను దగ్గర పెట్టమన్న దృష్టి, ప్రణవం. హ్రీం మాయాస్వరూపం అమ్మవారు ఎడమ కన్ను దగ్గర, హౌం జ్ఞానస్వరూపం శివుడు. సో ఓం హ్రీం హౌం, వీటితో కూడినదే ఈ నమఃశివాయ. దాంతో ఉన్నటువంటి శివస్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను. ఎక్కడున్నాడు? అక్కడ ఇక్కడ
రెండు చోట్ల ఉన్నాడు. అటువంటి గొప్ప జపం కళ్ళు తెరుచుకుని చేసినా కళ్ళు మూసుకుని చేసినా ఆ జపం చేసి రుద్రాభిషేకం చేసుకుని ఆలయ సందర్శనం చేసుకుని వారు చేసుకుంటారు. కాకపోతే ఇంకొకటి ఉంది, ఉపవాసము అన్నాడు. ఇక్కడ కూడా కొంతమంది నాతో విభేదించవచ్చు. మనకి వీలుంటే ఉపవాసం చేయండి, అటు ఆరోగ్యానికి మంచిది, సైన్స్ పరంగా కూడా ఉపవాసం చేయమంటారు. కానీ అన్నం భిన్నమైతే పర్వాలేదు అని ఉప్పుడు పిండి వండుకోవడం, లేదా పొద్దున్న నుండి రాత్రి దాకా ఇంక సాయంకాలం తినేయచ్చులేండి, అభిషేకం అయ్యాక తినేస్తాను, ఎంతసేపు ఒంటింటి చుట్టూరా తిరిగే ఈ మనస్సు మనకు అక్కర్లేదు. అంతగా ఉండలేకపోతే కాస్త ఎంతో తినేసి కూర్చోండి, ఏమి తప్పు లేదు. నిజానికి ఉపవాసం ఉంటే ఏ భగవత్ శక్తి అయితే నన్ను నడిపిస్తుందో ఆ శక్తికి దగ్గరగా ఉండడమే ఉపవాసము. సృష్టించినటువంటి శివుడు, సృష్టించబడినటువంటి ప్రపంచము, అనుభవించే నేను, ఈ మూడు దగ్గరైనప్పుడు అదే మోక్షం. తేడా లేదు. ధ్యానధ్యాతృదేహ రూప మానమాతృమే రూప, అదే కదా ఆవిడ చెప్పింది. అంచేత అటువంటి గొప్ప శివరాత్రికి పురాణాలు చెప్తారు. పద్మపురాణం, లింగ పురాణం, ఆ పురాణాల్లో కథలేమిటి, వాటిని తక్కువ చేయట్లేదు. దాని ద్వారా కూడా నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. ఏమిటి? సాగరమథనం చేసేటప్పుడు అంటే ఏంటి? నిన్ను నువ్వు అనాలిసిస్ చేసుకున్నప్పుడు, విశ్లేషణ చేసుకున్నప్పుడు అదే సాగరమథనం. ఇక్కడ కవ్వంగా ఉపయోగించింది వెన్నెముక, జపం, కుండలిని ప్రబోధం, ఇవన్నీ ఆలోచించండి. అనునిత్యం సాగరమథనం. రాక్షసులు, దేవతలు ఈ అమృతం కోసం కొట్టుకుంటున్నారు, జ్ఞానం కోసం. ఇదేమో అటెళ్ళరా అంటుంది, ఇదేమో ఇటెళ్ళరా మూలానికి వెళ్ళి ఉంటుంది. ఇదే సాగరమథనం. ఇది చేస్తున్నప్పుడు హాలాహలం పుడుతుంది. ఎందుకంటే ఏ భక్తుడి జీవితమైనా చూడండి, చాలా కష్టాల్లో కబీరు, సూర్దాసు, తులసీదాస్, మీరాబాయి, త్యాగరయ్య ఎవ్వరు సుఖపడ్డారండి? ఈ సాగరమథనం జరిగేటప్పుడు చాలా హాలాహలం పుడుతుంది. అటువంటి హాలాహలాన్ని తన భక్తుల కోసం, తనని నమ్ముకున్న వాళ్ళ కోసం మింగేసి కంఠంలో దాల్చుకుని ఒక కాస్మిక్ డ్యాన్స్ చేసేట, ఆనంద తాండవం చేసేట. ఏమని? నా భక్తుడు ఇంత సాగరమథనం చేస్తున్నారు. అక్కడ దేవతలు, రాక్షసులు పురాణాల్లో చెప్పుకుంటారు. ఏ భక్తుడైతే నిరంతరం తనని మధించుకుని, ఇందాక చెప్పాను, స్వాత్మ ఆనందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి, లోపల పొందే ఆనందాన్ని గ్రహిస్తూ దాన్ని అనుభవించేవాడు బ్రహ్మానందం పొందినవాడితో సమానం. అటువంటి భక్తుల కోసం హాలాహలాన్ని గంటల్లో దాల్చుకుని గరళకంఠుడుగా పేరు పొంది ఈ శివరాత్రి నాడే నాట్యం చేశారు. అంటే ఏంటి? అది అప్పుడు చేసారో లేదో వాటి గురించి మనకు అనవసరం. ఈ రోజైనా సరే నేను సాగరమథనం చెయ్యాలి. అంతర్మథనం, మేధోమథనం అంటారు, అది చెయ్యాలి. ఇంతవరకు నేను నడిచిన జీవితం ఏమిటి, ఇప్పుడు నడవబోయేది ఏమిటి? అందుకే శివరాత్రి నాడు శివ శివ అంటూ చలి వెళ్ళిపోతుందంటారు. చలికాలం వెళ్ళిపోతుంది, వింటర్ వెళ్ళిపోయి స్ప్రింగ్, వసంతకాలం వస్తుంది. అంటే ఏమిటి? వసంతకాలంలో మనకి కొత్త కొత్త మామిడి చిగుళ్ళు, వేప చిగుళ్ళు, కోయిళ్ళు, అంత కొత్తదిగా ఉంటుంది. ఇంక మీదైనా సరే వెళ్ళిపోయిన చలికాలం గురించి ఆలోచించొద్దు. చలికాలం ఏం చేస్తాం? దుప్పటి కప్పుకుని బద్ధకంగా పడుకుని వాళ్ళమే కదా, పోగొట్టుకుందాం. ఆ బద్ధకాన్ని అంతా పోగొట్టుకుందాం. వసంతం వస్తుంది. దీని తర్వాత, శివరాత్రి తర్వాత కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలి. అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన రోజు కూడా ఈ శివరాత్రి. ఇకపోతే ఇంకొక కథ కూడా ఉంది శివరాత్రి గురించి, మీకు అందరికీ తెలిసినదే. అందుకే శివరాత్రి గురించి ఎవరైనా చెప్పమంటే అందరికీ తెలుసుకునేది మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏమిటమ్మా అంటూ ఉంటాను. కానీ ప్రతి కథలోనూ ఒక తత్వం ఉంటుంది. కథ మాత్రం వినేసి మనం ఏదో గొప్ప పని చేసాం అనుకోకుండా తత్వాన్ని గ్రహించి ప్రతిసారి పాటించడానికి చూడాలి. అంటే ఏమిటి?
బ్రహ్మకి విష్ణువుకి గొడవైంది, నేను గొప్ప. అసలు అంతా ఆవిడైనప్పుడు బ్రహ్మ ఎవరు, విష్ణు ఎవరు? వాళ్ళల్లో మనలా గొడవ పడడం ఏమిటి చెప్పండి అసలు? అంటే ఏమిటి? ఒకడేమో తనకి ఎదురుపడ్డదే నిజము అని భావించే స్వభావాన్ని చూపించడం కోసం అక్కడ బ్రహ్మ శివుడి యొక్క ఆ అగ్ని యొక్క శిఖని కనుక్కోవడానికి వెళ్ళి ఆ కేతకీ పుష్పాన్ని చూసి నువ్వెవరు అంటే నేను అగ్రం మీద ఉన్నదాన్ని అంటే అది నమ్మేసేసి వెనక్కి వచ్చి శివుడికి నేను చూశానని చెప్తాడు. అంటే ఏమిటి? మూలానికి వెళ్లకుండా కనబడేదే సత్యము అనుకునేవాడికి పూజకి అర్హత లేదు, అంటే భగవంతుడితో సమానం. అందుకే బ్రహ్మకి గుడి లేకుండా చేశాడు, శాపం ఇచ్చారంట. తెలుసుకోవాల్సింది ఏమిటి? జీవు బ్రహ్మతో సమానంగా రావాలి, జీవ బ్రహ్మైక సాధనం అంటారు. అది వస్తుందో లేదో అది వేరే విషయం. కానీ ఎలాగైతే విష్ణువు కూర్మ రూపంలోకి వెళ్ళి అడుక్కంటా వెళ్ళిపోయి ఆ యొక్క అగ్ని యొక్క మూలాన్ని కనుక్కోవడానికి వెళ్ళారో, ఈ జీవుడు కూడా ఎప్పుడూ కూడా మూలాన్ని కనుక్కునేటటువంటి ఆ యొక్క పనిలో నిమగ్నమైనప్పుడు ఊరంతా విష్ణువు దేవాలయాలే, అవునా కాదా? కానీ నాకు ఉన్నది నేను చూసిందే అని అది సత్యమని నమ్ముకునేవాడికి దేవాలయమే లేదన్నాడు. అంతే తేడా, అంతకన్నా ఏం లేదు ఈ కథలో. సో నేను చూసి దాని వెనకాతల ఆకారానికి భ్రమపడి లోనవ్వకుండా లోపల తత్వాన్ని నేను చూడగలిగి తరిచి చూసినప్పుడు, మదించినప్పుడు, మళ్ళీ మదనం, అప్పుడు నేను పూజనీయునవుతాను. భగవంతుడితో సమానం అవుతా అంటే అంత గొప్ప ఆనందము, అంత గొప్ప జ్ఞానము కలుగుతుంది. కొంతమంది ఇంకా చెప్పుకోవాలంటే అనేకం ఉంటాయి. శివరాత్రి నాడు మనం చేయగలిగింది దానాలు ఇచ్చుకోవచ్చు ఆ భగవంతుడి పేరు చెప్పి. తిరువణ్ణామలలో ఈరోజే అసలు మౌంట్ కైలాస్ పర్వతంగా ఆయన శివుడు స్తంభించిపోయారని కూడా చెప్తూ ఉంటుంది. అంతా ఆయనే అన్నప్పుడు ఈ పర్వతము ఇది మాత్రమే అనుకోవడం కూడా ఒక లిమిటేషనే. కానీ ఏదో ఒక రూపం ఉండాలి మనకి కొలుచుకోవడానికి, లేకపోతే అన్నిటి మీద దృష్టి పెట్టలేం. అలాగా చూస్తే తిరువణ్ణామలలో గిరివలయం చేస్తారు ఈ శివరాత్రి నాడు కూడా, లక్షల మంది వస్తారు. ఆ చేస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు శివుడే ఆ పర్వత రూపంలో ఉన్నాడు అనుకుని ఆ శివుడికి ఇందాక చెప్పిన ఓం హ్రీం హౌం నమశివాయ, దీనికి మంత్రదీక్ష కూడా అక్కర్లేదు, బీజాక్షరాలతో కూడిన నమశివాయ మంత్రాన్ని జపం చేస్తూ ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఆ గిరివలయం అక్కడ చేయడానికి మనకి ఆస్కారం ఉందో లేదో, ఈ గిరివలయం మాత్రం తప్పనిసరిగా శివరాత్రి నాడు చేసి తీరాలి. ఏ మంత్రంతో? ఓం హ్రీం హౌం నమశివాయ. అందరూ కూడా యథాశక్తి కాస్త శివుణ్ణి బోలాశంకరుడు అంటాడు. అందుకే పురాణాల్లో ఎవడైనా సరే ఇలా వచ్చేసి వరాలు ఇచ్చేస్తూ ఉంటారు, తర్వాత అవస్థలు పడుతూ ఉంటారని మనం వింటూ ఉంటాం. అంటే అక్కడ గొప్పదనం ఆయన ఏదో తప్పు చేసేయడం కాదు, ఒక్క చిన్న నీటి చుక్కకి తృప్తి పడేవాడు. అంటే నిత్యతృప్త బిందు తర్పణ సంతుష్ట అన్నట్లు అక్కడ శివుడేమో నిత్యతృప్తాన్ని నేర్పుతున్నాడు, విష్ణుమూర్తి ఏమో అలంకార ప్రియ, అంటే దండలేసేయమని కాదు, మంచి క్యారెక్టర్ అవి నేర్పేవాడు విష్ణువు. ఇదంతా కూడా మహాదేవుడి యొక్క అంశలే. ఆ శివరాత్రి నాడు ఒక నీటి చుక్క అయినా సరే శివలింగం మీద పోసి, ఏమీ లేదు, ఒక రాయి అడవిలోనో ఎక్కడో ఉన్నారనుకోండి, రాయి ఉంటే ఆ రాయిని నమశివా దీంట్లోకి రానాయన అని చెప్పి ఒక గ్లాసు నీళ్లు పోస్తే కూడా సంతోషించి వాడే బోళాశంకరుడు. అటువంటి బోళాశంకరుని అందరూ ఈ శివరాత్రి నాడు తప్పకుండా స్మరించి ఆ బోళాశంకరు రూపంలో ఉన్నటువంటి జ్ఞానమును మనం గ్రహించి ఇంతవరకు నడిపిన జీవితం ఏమిటి, నేను ఇంకా మార్పు చెంది ఇంకొంత ఉన్నతంగా అలా జీవించవచ్చు అని అందరూ మననం చేసుకుని శివరాత్రి యొక్క ఫలితాన్ని అందరూ పొందాలని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.